సరే ఇక ఇటు ఏపీలో చూసుకుంటే 25,000 డ్రగ్స్ దొరకడం చూస్తున్నాం విశాఖ తీరంలో. అది ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య ఒక వార్క్ అయితే తెరదీసింది. వాళ్ళేమో ఇది వీళ్ళదని, వీళ్ళేమో వాళ్ళదని చెప్పేసి అని అంటున్నారు. అటు కేంద్ర బలగాలు దిగా ఈ కేసులో వైసీపీ వాళ్ళు ఒక కీలక నేత పారిపోయాడని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఏం జరిగింది ఈ కేసులో, అసలు ఎవరిది ఆ డ్రగ్స్, మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఇందులో 4 పాయింట్లు ఉంటాయి. 25,000 కేజీలు అంటున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా మనందరికీ? 1000 కేజీలు ఒక టన్నా, 25 టన్నులు అనొచ్చు కదా. 25,000 కేజీలు అన్నారా? ప్రతి వాడు 25 టన్స్ ఇంటూ 1000, 25,000. దాన్ని ఏదో విధంగా పెద్దగా మాట్లాడాలి. ఓకే, జగన్ సీఎం అన్నంత మాత్రాన, చంద్రబాబు నాయుడు సీఎం అన్నంత మాత్రాన ఇంత పెద్ద కంట్రీలో ఏదో ఒక చోట జరుగుతూ ఉంటుంది. డ్రగ్స్, అమ్మాయిలు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆడి చేసినట్టేనా? ఫస్ట్ నోరు పోయింది. జగన్కి సంబంధం, జగన్ పార్టీ ఓటు ఉంటే ఉండొచ్చు. జగన్ పార్టీ ఓటు ప్రతిసారి జగన్ చెప్పు చేస్తాడా? షిప్ వచ్చిందండి, వచ్చింది వేసుకున్నాను, మీకు ఇంత ఇస్తానని చెప్తాడా? చెప్తాడేమో. అవి ప్రూవ్ చేయాలి. కానీ వాళ్ళ పార్టీ ఓటు చేసినంత మాత్రాన జగన్ తాడేపల్లిలో ఉన్న ఇంటికి పక్కనే ఉన్న ఓటు చేసి అంటే పక్కన ఉన్నవాడు ఏదో చేస్తాడు, 10 మంది అమ్మాయితో పడుకుంటాడు. ఇది చెప్పాలి. అది మా ఇల్లు ఉంటుంది, ఆ పక్క ఫ్లాట్ ఆడు ఏం చేస్తాడు నాకు తెలుసు. ఆవిడ పట్టా ఆవిడ పెద్ద సన్నాసి, ఇంత నోరు పెట్టి పడిపోతున్నాడు. పట్టాబడినాడు. ఆడికోసారి ఇచ్చారు ట్రీట్మెంట్, జైల్లో పెట్టి బొక్కలో పెట్టి. మళ్ళీ చెప్తున్నాడు, జగన్ ఎంత సిగ్యులర్లో మాట్లాడతాడు, ఆడికి ఎంత దమ్ము లేకపోతే, ఎంత జీబలుపు కాకపోతే ఆడికి సిట్టింగ్ సీఎంని కూర్చోబెట్టుకుని. అందుకని చంద్రబాబు నాయుడు వాళ్ళు తిడుతున్నారు. వాళ్ళ పార్టీ నాయకుడిని అంత దరిద్రంగా ఎందుకు తిడుతున్నారు? ఇటువంటి ఫెలోస్ ఉన్న వాళ్ళనే వాడి పెద్ద పెద్ద నోరు పెట్టి చెప్పేస్తాడు. జగన్ రెడ్డి అక్కడ జరుగుతున్న డ్రగ్స్ నువ్వు చూసావా? జగన్ రెడ్డి ఒకవేళ సీఎం ఉన్నంత మాత్రం నా డ్రగ్ చేస్తే జగన్ చేసినట్ట, వైఎస్ఆర్సీపీలో ఎవడ చేసినట్ట చేస్తారు. పార్టీ అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అందరూ శ్రేష్ఠులా? నేను నాకు ఎవరిని ఛాన్స్ 100 మంది చూపిస్తాను దొంగ నా కొడుకుల్ని. సో అది అటు నాన్ సెన్స్ ఫిలోడు. ఇక్కడ వేణుస్వామి గారు ఎలాగో అక్కడ అలాగ నాన్ సెన్స్ ఫిలమంట. నేను పేద నోరే కొట్టిమాడు, జగన్ రెడ్డి అంత దమ్ముంది ఎందుకు పెట్టి కొడతాడు ఏదో అనుకుంటున్నాడు. అలా మాట్లాడితే వీళ్ళకి ఆ తెలుగుదేశం వాళ్ళు పెద్ద మెహర్బానీకి ఫీల్ అవుతారని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. అది ఎవరితో యామిని అని ఇంకొకటి అవుతుంది, వీళ్ళందరూ వచ్చారు బయటికి. ఇంక వీళ్ళందరూ సొల్లు పాయింట్ ఉండదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి డ్యూటీ అది. లోకేష్ వీళ్ళందరూ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం 4 ఛానల్ బయలుదేరినాయి. నిన్న మొన్న చూశాను అనమాట. డ్రగ్స్ అక్కడ రావడం ఏంటి, వాళ్ళే ఎగ్జాజరేషన్గా 25,000 అనొచ్చు కదా. ఒక టన్నుకి 1000 కేజీలు, 25 టన్నుకి ఎన్ని కేజీలు? 25,000. వై ఆర్ యూ ఆల్ పీపుల్ సేయింగ్ 25,000 కేజీలు ఏంటండి? ఎవరికైనా చెప్తాడా అలాగా? 25 టన్స్. ప్రతి ఒక్కడు ఇక్కడ ఈ లోకల్ ఛానల్స్ ప్రతి ఒక్కడు ఒకటి చూసి ఒకడు 25 టన్నులు. ఇట్స్ పెస్టిసైడ్ లాంటిది ఒక పదార్థం ఫర్ ద ప్రాన్స్ కల్చర్. హ్యాచరీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఫుడ్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు సంధ్య హ్యాచరీస్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళే అడుగుతారు చేయమని. ఎవడు అది వింటలేదు. వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయండి, సిబిఐయో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ వాట్ ఎవర్ ఇట్ చేయండి అని వాళ్ళు అంటున్నారు. పంపించిన వాడు కూడా అన్నాడు బ్రెజిల్ నుంచి. మధ్య రకం వీళ్ళ ఫ్యాబ్రికేషన్ అంటే ఏదో విధంగా ఎలక్షన్ టైంలో జగన్ బ్యాడ్ చేసేయాలి. ఇంకో 2-3 ఛానల్స్ వచ్చినాయి, ఆడిని ఆ దవడ ఈ దవడ కొట్టాలి పిలుచుకుని, తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఆడవాడు వాడు వాయిస్ ఓవర్ అటు దానికి సమాధానం కూర్చుని స్టూపిడ్ ఫెలో వాడు. అదే వాళ్ళు పెట్టిన ఛానల్ వాళ్ళంతాను వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటే చేసుకుంటాడు. అందరూ అతను కనుసన్నల్లో ఉంటారా? అతనికి జాయింట్ ఉన్నట్టు ప్రూవ్ చేయి. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళకి వీళ్ళంత దూరం, వీళ్ళకి వాళ్ళు అంతే దూరం. వాళ్ళు ఇది తెలుగుదేశం చేసిన డ్రగ్స్ ట్రాఫిక్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది? ఇప్పుడు ఇది బూతే అది బూతే. అవును, మీకు అర్థమైందా? ఇది ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇందులో మనలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఇది ఎవరికి సంబంధం లేదు ప్రూవ్ అయ్యే వరకును. ఎందుకంటే సంధ్య అనే కంపెనీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయమంటున్నారు. బాగా అర్థం చేసుకోండి. బ్రెజిల్ నుంచి పంపించిన వ్యక్తి కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటున్నాడు. ఈ మధ్యలో ఎవరైనా చేయొచ్చు. నేను రోజు 10 సినిమాలు చూస్తాను నెట్ఫ్లిక్స్లోను, 2-3 సినిమాలు చూస్తాను డ్రగ్స్ మీద. కంటైనర్లు మారుస్తూ ఉంటారు అనమాట. ఆ సినిమా అంతా కంటైనర్స్ గురించే ఉంటుంది. ఒకటి
ఎయిట్ ఎపిసోడ్స్ తోటి ఒకటి 2-3 ఉన్నాయి. ఇవన్నీ ఇంతే. డ్రగ్స్ ట్రాఫిక్ ఏంటంటే మాల్ ప్రాక్టీస్ చేస్తారు. క్యాప్టెన్ని పట్టుకుని, ఆడిని పట్టుకుని, నిన్ను పట్టుకుని ఎక్కడ దొరకకుండా, ఎక్కడ క్రూషియల్ ఆ క్రెయిన్ పెట్టుకుని దింపుతుంది, ఏ లారీలో పెడుతుంది అనేది మెయిన్. ఆ లారీ వెళ్ళిపోద్ది అనమాట. ఇది లాస్ట్ ఇది ప్రసవ వేదన. అప్పుడు కానీ బయటకు వచ్చాడంటే వెళ్ళిపోయినట్టాడు. ఈలోగా పట్టేస్తారు. పక్కన ఉన్నవాడు చెప్పేస్తాడు అనమాట, మొబైల్స్ వచ్చేసినాయి కదా, వీటిలన్నిటికి తప్పించుకురావాలంటే చాలా మందిని సర్దుకు రావాలన్నమాట. పోర్ట్లోంచి బయటికి వస్తే డ్రగ్ వెళ్ళిపోయినట్టు లెక్క. ఓకే, ఎవడో ఇప్పుడు ప్రస్తుతం పాలిటిక్స్ టైంలో ఈ టైంలో రాకూడదు, వచ్చింది, అందులో కలిపారట. ఎవడ డ్రగ్ ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు మాట్లాడితే ఈ ఛానల్ చోటు ఒక్కడ తెలీదు. మ్యారియోనా అంటే ఏటో, ఈ నార్కోటిక్స్కి ఒక్కడ తెలీదు. సొల్లుగాళ్ళు 10th క్లాస్ వాళ్ళను, ఇంటర్మీడియట్ వాళ్ళు, స్టూపిడ్ ఫెలోస్. వాళ్ళు తెచ్చే పెస్టిసైడ్, వాళ్ళ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రాన్స్ కోసం తెచ్చేసరికి కలుపుతారా? హౌ విల్ యూ సెపరేట్ దట్? ఓరి స్టూపిడ్ ఫెలోస్. అందులో కలపరు. ఆ ప్యాకెట్ల్లో ఒక్కొక్క ప్యాకెట్ ఉంటుంది. ఓకే, మీకు అర్థమైందా? అలాగే ఒక 15 కంటైనర్లు వాళ్ళది వస్తుంది అనుకోండి, ఒక కంటైనర్ ఉంటుంది, అది ఒక 500 కోట్లు ఉంటుంది. మీకు అర్థమైంది ఇప్పుడు? అందులో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ కోవర్ట్లు ఉంటారు. ఒక 1000 రూపాయల బాటిల్కి ఇస్తే చెప్పేస్తారు అక్కడ పోర్ట్లను. మీకు అర్థమైందా? ఎంత తొట్టి నా కొడుకులు అంటే, ఆడికి 1000 రూపాయలు కావాలి, 500 కావాలి మందు కొట్టడానికి. అడిగి చెప్పేస్తాడు, వచ్చేస్తుంది ఒకటి, దాంట్లో బ్రెజిల్ నుంచి వస్తుంది, అందులో ఏ ఉంటాయన్నాడు. ఉంటాయో లేవు తెలియదు. ఇప్పుడు వరకు వాళ్ళే అన్నారు కదా చేసుకోమని. సో ఏమీ రాకుండా ఏదో విధంగా ఏం జరిగినా కూడా ఈ 2 నెలలు చూడండి, నువ్వు ఏం జరిగినా ఎవడో దాన్ని రేపు చేస్తాడు. దానికి జగన్ చేయమన్నట్టు చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి తెలియక, లేదు లోకేష్ చేసేది దాన్ని చెప్తారు. చేయమన్నట్టు కూడా కాదు. వీళ్ళు ఒక ఆకు తింటే వాళ్ళు ఇంకో 2 ఆకులు తిన్నారు వాళ్ళు. అవును, ఇవి ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోవడానికి. ఎవడో అడవిలో రేపు చేయడం ఏంటి, దానికి జగన్ సంబంధం ఏంటి, ఇంకేం చేయలేక వాళ్ళే ఉంటారు, ఇది లోకేష్ చేసే అంటారు వాళ్ళు. ఇది అబద్ధమే, అదే అబద్ధమే. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఈ ఎలక్షన్ సంబంధం ఇప్పుడు టైంలో ఏం జరిగినా కూడా రూలింగ్ పార్టీలో ఉన్న జగన్ మీదే గెడుతారు. ఇన్ వాట్ వే జగన్ ఈజ్ కన్సర్న్ ఇన్ దిస్? ఎవరో విజయసాయి రెడ్డి అంటారు, ప్రూవ్ చేయండి. విజయసాయి రెడ్డికి దానికి ఉంది. అందులో అసలు డ్రగ్స్ ఉన్నాయా లేవా? వాళ్ళు తెచ్చిన ఈ ప్రాన్స్ సంబంధించి తెచ్చారు కదా, ప్రాన్ ఫీడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, కరెక్ట్గా తెలియదు నాకు. తెలియదంటే ఎవడో కింద పెడతాడు, తెలియకుండా ఎందుకు పట్టు, నేను చూసొచ్చాను అక్కడికి వెళ్ళి, ఎవడ కింద పెడతాడు అంటే అది కూడా నాకు తెలియాలన్నమాట. అంటే నాకు వేరే పని లేదు, ఫ్లైట్లో వేసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి చూసి వీడు ఏదో ప్రశ్నలు వేస్తారని చెప్పేసి అలా చూసేయాలా. వాడు ఎవడో కింద పెట్టాడు మీ దాంట్లోనే, తెలియదంటే ఎలాగా? ఏడా తెలుసు స్టూపిడ్ ఫెలో. అది ఆడికే తెలియదు, సంధ్యా వాడికే తెలియదు ద డ్రగ్ ఈజ్ దేర్ అని. థర్డ్ పార్టీ ఇస్తే డ్రగ్ ఈజ్ దేర్ అని. సిబిఐలు వచ్చినంత మాత్రాన్ని డ్రగ్స్ వచ్చేసినట్ట. 25,000 కేజీలేట అసలు ఎవడు చెప్పేటట్టు ఈ భాష? 25 టన్నులు రా ఇడియట్స్. ఎంతకాలం ఉంటారు ఇడియాట్ సిటీలోనూ నాకు తెలియగడుగుతాను. స్టూపిడ్ ఫెలోస్. డ్రగ్స్ వచ్చి లేదు, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వస్తే ఎలాగొచ్చినాయి, ఏ రూపంలో వచ్చినాయి? లెట్ పీపుల్ నో. డెమోక్రసీ ఇది. ఫోటోగ్రాఫ్ రూమ్ ఇలా ఉంటాయి యాక్చువల్గాను. ప్యాక్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అయ్యి. వాట్ ఎవర్ డ్రగ్ ఇట్ ఇస్ కమింగ్ తెలియకుండా వాక్కూడదు. ఓకే, ఆ డ్రగ్ ఏంటో తెలియకుండా చెప్పకూడదు కదా మనం. దెర్ ఆర్ సో మెనీ వెరీ పవర్ఫుల్ డ్రగ్స్. ఆ ఒక్క ప్యాకెట్ విల్ బికమ్ 1000 ప్యాకెట్స్. అందుకని ఆ ఒక్క ప్యాకెట్ ₹1,00,00,000 ఉంటే 1000 crores అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు ఎన్ని ఎక్కడి నుంచి వస్తే మెక్సికో నుంచి, స్పెయిన్ నుంచి, బ్రెజిల్ అన్ని కంట్రీస్ అన్నీ కూడా దే ఆర్ వెరీ రిచ్. దేర్ బిజినెస్ ఈజ్ దిస్. ఇప్పుడు ఇండియాని కూడా టార్గెట్ చేసుకుంటారు మెయిల్గా, ఇక్కడి నుంచి రూట్ చేద్దామని. ఓకే, ఆ రూట్ చేయించి లారీని బయట పెట్టేవాడు ఒక అవునికెస్గా కూడా ఉంటాడు. ఆడికి ఒక ₹1,00,00,000 2 కోట్లు ఇస్తారు, దానికి ముందు ₹1,00,00,000 ఖర్చు పెట్టుకుంటాడు. ఆడిది కాదు, అక్కడి నుంచి రూట్ చేస్తారు. అర్థమైందా? అక్కడే కూర్చుని జగన్ చేసేస్తున్నట్టు. కాకినాడలో కూర్చుని అతని మీద పెట్టారు కొంతకాలం, ఎవరో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినట్టు చూసారు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేం తెలియక లేదు లోకేష్ చేయమని అంటారు. ఇది తప్పే, ఇది తప్ప, అది తప్పే. ఈ 2 నెలల్లో మీరు చూడబోయి ఫన్ ఏంటంటే, నలుమూలు ఎక్కడో మారుమూలు ఎక్కడో మర్డర్ జరుగుద్ది, అది ఎదురు ఏం చేయడం అంటారు. సో డో నాట్ బిలీవ్ సిటిజన్స్ అండ్ నెటిజన్స్, డోంట్ బిలీవ్ ఆల్ దిస్. ఫైనల్గా జగన్ మీకు బాగా చేశాడనుకుంటే ఓటేయండి, బాగా చేయలేదనుకుంటే వేరే గతిలోకి చేయండి.
9 సంవత్సరాలు చేయలేదట, ఇతను ఒక్కడు ఏమేమి చేయలేదు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. వాట్ డిడ్ యూ డూ దెన్? వై డిడ్ యూ కన్స్ట్రక్ట్ ద క్యాపిటల్? ఐఎమ్ ఆస్కింగ్ ఎస్ ఎ నెటిజన్ అండ్ ఎ రెస్పాన్సిబుల్ గుడ్ ఫిల్మ్ మేకర్. వై డిడ్ యూ డూ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. ఆయన వెనకాల కూర్చొని నోట్లో వెళ్ళిపోతే ఏం తెలియదు అతనికి, పవన్ కళ్యాణ్కి. ఇది ఒక తింగర మేళం ఇది. అర్థమైంది మీకు? ఓకే. అది అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఏదో విధంగా జగన్ పోవాలంటే నువ్వు ఏం చేసావు పోని చెప్పు. యూ హ్యావ్ గివెన్ ఏ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ టు యువర్ సన్. హౌ? ప్రజల్లోంచి గెలలేదు. హౌ కెన్ యూ గివ్ ఏ క్యాబినెట్ ర్యాంక్ టు హియర్ దట్ ఫెలో? ఇటువంటి అని అడుగుతారు రేపు. అలాంటి వాళ్ళు అడగరు. అతను కూడా తనే ఉన్నాడు, నేనేమన్నా చేస్తే మీరు నాకు ఓటేయండి, చేయలేదు అనుకుంటే ఓటేయద్దు. ఓకే. ఇక్కడ న్యాయం వాడు లేకపోతే అలాగంటే పేటీఎం అంటారు. పేటీఎం ఏంటి? నాకు పేటీఎం అంటారు. స్టూపిడ్ ఫెలో. ఐఎమ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ మ్యాన్ ఇన్ ఇండియా. అవును. నాకు మీరందరూ డబ్బులు ఏమన్నా అవసరం లేదు ఎవరన్నా. ఓకే, సినిమా తీయకుండా కూడా 15 సంవత్సరాలు ఎందుకున్నాను. ఐఎమ్ నాట్ ఏ పేటీఎం. నేను అంత చీప్ కాదు. ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, ఐఎమ్ ఫ్రమ్ పెద్దగాపు. ఇంకొకసారి చెప్తున్నాను వాళ్ళకి, ఐఎమ్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ. ఆవిడ పీటీఎం పెట్టి ఆవిడ పీటీఎం నేను ఒకసారి కూడా కలలేదు. ఒకే ఒకసారి కలిసి జగన్ ఫాదర్గా డబ్బులు ఇస్తే చేశాను నేను. గవర్నమెంట్కి బ్రాండింగ్ చేశాను యాక్చువల్గా. అది తప్పులేదే. అది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు కూడా ఆఫర్ చేసాం ఒకసారి, వాళ్ళు వాడుకోలేదు. ఓకే. ఎక్కువ మంది మధ్యవర్తులు ఎక్కువైపోయారు. వాళ్ళ తరపు నుంచి ఎవరో ఒకసారి వచ్చాడు అడిగారు నన్ను ఎలాగా చేయమని. చేస్తాను. నేను వాళ్ళు వెనకాల వెళ్ళని చెప్పాను. వెనకాల వెళ్ళటాలు, చేతులు కట్టుకోవటాలు ఐ హేట్. మా కులంలోనే లేదు అది. ఐ డోంట్ డూ దట్. యూ ఆస్క్ మీ అఫీషియల్గా, ఐ విల్ డూ ఇట్. వాళ్ళకి మంచి ఐడియా పెట్టాం. ఆ ఐడియా ప్రకారం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు లాస్ట్లో జగన్ వచ్చే ముందు వాడుకోలేదు వాళ్ళు. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఏ కాన్సెప్టులైజర్, ఐఎమ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్. పేటీఎం, ఆ పేటీఎం పీటీఎం అన్నాడు ఆడు మహాజన్ వెళ్ళిపోయాడు లోపలడే. ఇప్పుడు అన్నాను మాట, ఇప్పటివరకు ఆడు మాట చెప్పలేదు. ఆడికి ఇంకా తెలియదు, ఇదే జీవితం అనుకున్నాడు. ఒక తొట్టుబూకు అదేదో ఛానల్ పెట్టేసుకుని అదే చాలా గొప్పది అనుకున్నాడు అనమాట. అందుకని మేమందరూ జగన్ గురించి ఏమని చెప్తేనే మమ్మల్ని పేటీఎం అనేవాడు. ఇప్పుడు నువ్వు ఏటీఎం నువ్వు పేటీఎం కాదు, ఏటీఎం కాదు, వేస్ట్ డబ్ల్యూటీఎం, వేస్ట్ విలాడ్. సీట్ ఇస్తానని కట్ చేశారు అతనికి. అర్థమైందా? డూ నాట్ బిలీవ్. పాలిటిక్స్ ఈజ్ వెరీ షార్ప్ నైఫ్. ఈ పక్కన తెగుద్ది, ఆ పక్కన తెగుద్ది. అర్థమైందా? అది నేను ఎందుకు చెప్తానంటే ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వాట్ ఎవర్ ఐ నో. ఎడ్యుకేట్ చేయట్లేదు. నాకంటే ఆడియన్స్ ఈ ఓటర్సే తెలివైన వాళ్ళు. నేను చెప్పిన దాంట్లో ఏదో కొంచెం వర్త సహాయం చేస్తున్నాను అంతే. నాకంటే మీకే బాగా, వాళ్ళకే బాగా తెలుసు.